మీనరాశి. ఈ మీనరాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని జరుగుతోంది. మరి మనకు శ్రావణ మాసంలో రొటీన్‌గా చేసుకునేటటువంటి ఇంట్లో పూజలు, శుభ్రత పాటించడం, మీ భార్యలు చేసేటటువంటి పూజల వల్ల మీరెంతో ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు. మీకు ఇప్పుడు అసలే ఏలినాటి శని బుర్ర పాడైపోయి ఉంటుంది. మరి అనవసరమైనటువంటి అపనిందలు మీ మీద వచ్చేస్తూ ఉంటాయి. అయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లోకి మాత్రం మీకు చక్కటి రాణింపు ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. ఎంఎన్‌సి కంపెనీస్ అయినా కూడా మిమ్మల్ని చక్కగా ఇంట్లో చేసుకోండి అని వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలేస్తారు. మిమ్మల్ని హెడ్ క్వార్టర్స్ రిపోర్ట్ చేయమని అడగరు. కాబట్టి అంతా కూడా పని విషయంలో మంచి బ్రహ్మాండమైనటువంటి ఫ్రీడమ్ ఉంటుంది. అలాగే బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో మీరు ఈ పూజల ద్వారా మీరంతా కూడా హ్యాపీగా ఉంటారనమాట. భార్య పిల్లలతో చక్కగా ఆనందాన్ని పొందుతారు. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కడుగుతారు, స్థలాలు లేనటువంటి వాళ్ళ స్థలాలు కొంటారు, అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్లలోకి వెళతారు. మరి పెళ్ళిళ్ళు కాకుండా ఏమండి నాకు ఆగిపోతున్నాయని ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్యాకేజీలాగా అయిపోవడం జరుగుతుంది. మీనరాశి బ్యాచ్లందరికీ కూడా వివాహాలు అయిపోతాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి దైవభక్తి అనేటటువంటిది కేవలము ఈ రాహుగ్రహ ప్రభావం వలన, జన్మలో రాహు ఉండడం వల్ల సడలిపోయారు మీరు మహాభక్తులు. కానీ పాపం నాకేం జరగట్లేదు అనేటటువంటి దీనితో నమ్మకం సడలిపోయింది మీకు. మీ అమ్మగారి పట్ల, మీ నాన్నగారి పట్ల, మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ పట్ల దేవుడి గురించి పక్కన పెట్టేసేయండి. ఈ నమ్మకాలు అంటే అందరినీ కూడా అనుమానాస్పద దృష్టితో చూస్తారు. జన్మ రాహు యొక్క లక్షణం అది. కానీ ఇవన్నీ కూడా మీరు పోగొట్టుకొని చక్కటి ఈ అమ్మవారి యొక్క పూజల ద్వారా మీరు మంచివాళ్ళు అయిపోతారు. అలాగే చక్కగా మీ భార్య అనారోగ్యంతో ఉంటుందేమో అనేటటువంటి భయంతో ఆమె హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టాలని సప్తమ కేతు ఉన్నాడు కదా, అందువలన అనారోగ్యం చూపిస్తుందేమో అని భయపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి భయం లేకుండా మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజలు ప్రతిరోజు మీ ఇంట్లో రొటీన్గా చేసుకోవడం వల్ల మిమ్మల్ని ఈ బాధల నుంచి అన్నింటినీ తప్పించి అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకొచ్చి మీ యొక్క నటి శని దోషాన్ని పోగొడుతుంది.